హాయ్ అండి అందరికీ. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం ఇది ఒంటిమిట్టలో ఉంది. ఈ దర్శనం వీడియోని నేను మీకు ఈరోజు షేర్ చేస్తాను. మీకు చాలా రోజుల నుంచి నేను చెప్తానన్నాను కదా. సో నాకు కొంచెం ఒంట్లో బాగోకపోవడం వల్ల ఈ వీడియో పెట్టలేదు. అద్భుతమైన శిల్పకళా సౌందర్యానికి పెట్టింది పేరైన ఈ ఒంటిమిట్ట మన రాష్ట్రంలో మనకి శ్రీ కోదండరాముడికి పూజలు అందుకుంటున్న ప్రభుత్వం వారు శ్రీరామనవమి వేడుకలు ఉత్సవాలు జరిపే ఈ ప్రదేశమేనండి. ఇదే ఒంటిమిట్ట. సో ఇది కడపకి, జిల్లా కేంద్రమైన కడపకి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాలా దగ్గర. రాజంపేట అనే ఊరు వెళ్ళే దారిలో కడప నుంచి చాలా సులువుగా చేరుకోవచ్చు. కడప తిరుపతి మార్గంలో ఈ దేవస్థానం ఉంది. సో యాక్సిల మీద ప్రతిష్ఠించడం వల్ల సీతారామ లక్ష్మణ విగ్రహాలని దీన్ని ఒంటిమిట్టగా పిలుస్తారు. దీని చరిత్ర విషయానికి వస్తే ఇది 13వ శతాబ్దంలో నిర్మించిన ఆలయం అంటండి. పురాణాల ప్రకారంగా చేస్తే దీనికి ఇక్కడ మనకి ఏంటంటే రాముడు వనవాసంలో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి ఇంకా పరిచయం కానప్పుడట ఈ గుడి ఇక్కడ నిర్మితమైందట. సో ఇక్కడ మనం అందుకే ఈ సీతారామ లక్ష్మణుల విగ్రహాలనే చూస్తాము. ఇక్కడ ఆంజనేయుడు కలిసి ఉండరు. సో ఆంజనేయుడు రహితమైన ఆలయం, రామాలయం ఇది. అలాగే ఇక్కడ మనకి ఇది ఎలా వచ్చిందంటే ఈ గుడిని అక్కడ కథనాల ప్రకారంగా చెప్తే అక్కడ ఒంటుడు మెట్టుడు అని ఇద్దరు బోయేవారు ఇక్కడ రాముడిని వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని అప్పుడు దీన్ని ఒంటిమిట్టగా చెప్తున్నారట. ఇంకోటి ఏంటంటే చరిత్రలో ఇంకో కథనం ఏంటంటే యాగ రక్షణార్థం శ్రీ రామలక్ష్మణులు ఇద్దరు కూడా మృకండు శృంగ మహర్షుల్ని యాగాన్ని కాపాడడంతో వాళ్ళు సంతుష్టులై సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఇక్కడ చెక్కించారటండి. చెక్కించగా జాంబవంతుడు ఈ విగ్రహాలని ఇక్కడ ప్రతిష్ఠించినట్లు చరిత్రకారులు చెప్తారండి. సో ఈ గుడి చాలా విశేషమైంది. ఇక్కడ ఏంటంటే చాలా బాగుంటుంది. అలాగే 17వ శతాబ్దంలో ఇక్కడ ఫ్రెంచ్ యాత్రికుడు అనే బాప్టిస్ట్ టావర్నియర్ అనైనా దీన్ని మన దేశంలోనే పురాతనమైన ఆలయాల్లో అద్భుతమైన గోపురాల్లో ఒకటిగా అభివర్ణించడం కూడా జరిగిందండి. సో ఇదంతా గుడి చారిత్రకమైన విశేషాలు. ఈ గుడి అందాలను వర్ణించడానికి నేను ఈ వీడియో షేర్ చేయడానికి నాకు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఇంత అద్భుతమైన ఆలయాన్ని నేను ముందు చూడలేదు. సో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ టెంపుల్ మీరు కూడా తప్పకుండా మన రాములవారి దేవస్థానం కాబట్టి ఈ గుడిని చూడండి. ఇక్కడ ఏ రకమైన సదుపాయాలకు కానీ దేనికి కూడా మీకు ఇబ్బంది కలదు. సో మేమైతే తిరుపతి నుంచి డైరెక్ట్గా బ్యాక్ వచ్చాము. సో కడప లైన్లో వచ్చాము. సో వస్తే ఈ గుడి మనం చేరుకున్నాం అనమాట. సో మేము వెళ్ళేసరికి పొద్దున్న మార్నింగ్ టైంలోనే 8:30 ఆ టైంలో దేవస్థానంకు చేరుకున్నాం. సో ఫ్రెష్ అయిపోయి దేవుడి దర్శనానికి వెళ్ళామండి. చూడండి అద్భుతమైన ఆలయం కదా, ఎంత బాగుందో. సో గోపురం కూడా చాలా ఎత్తైనది. ఇటుపక్క ఈ వైపు ఆలయం వైపు ద్వారం తీసిలేదండి. మిగతా అన్ని వైపులో కూడా మనకి ఎంట్రన్స్లు ఉన్నాయి. 3 ప్రధాన గోపురాలతో అలరారే దేవస్థానం ఇది. సో మధ్య మంటపం 32 స్తంభాలతో ఉంటుందండి. చాలా బాగుంది. సో రామస్వామి టెంపుల్ ఒంటిమిట్టలో మనకి భక్తులు ఏమైనా విరాళాలు ఇవ్వడానికి ఇక్కడ మన బ్యానర్లో చూడండి. విరాళాలు ఇచ్చే వాళ్ళకి 3 సంవత్సరాల వరకు పూజలకి, నిత్య హారతులకి, అన్నిటికీ అన్నప్రసాదాలకి స్వామివారి వస్త్రంతో గౌరవించడం జరుగుతుందని ఆ బ్యానర్లో ప్రదర్శించారు కదా. సో ఇది ప్రధాన ఆలయం అండి. సో మన రాముల వారి దర్శనానికి ఈ ఆలయం మెట్లు ఉన్నాయి కదా, ఈ ద్వారం నుంచే మనం వెళ్తున్నాం అన్నమాట. సో చాలా బాగుంది. సో ఇక్కడ అలాగే మన ఆన్లైన్ డొనేషన్లకి ఆర్జీ సేవలు అవన్నీ కూడా మనం ఎలా చేయించుకోవచ్చు అనేది ఇక్కడ వివరంగా పట్టిక పెట్టారు. సో 1356వ సంవత్సరం నాటి శిలాశాసనాలన్నీ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. సో అత్యంతం అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యానండి. అందుకే ఈ ఆలయం చూడలేదు. సో ఈసారి చూసిన తర్వాత మళ్ళీ వెళ్ళాలనిపించింది. సో మీలో కూడా ఎవరైనా ఒంటిమిట్ట గుడికి దర్శనానికి వెళ్ళారా? ఇంకా ఎవరైనా చూడాలనుకుంటే తప్పకుండా చూడండి. చూసిన వాళ్ళు మీ అనుభూతుల్ని, మీ అనుభవాలు ఏంటో అనేది కూడా నాకు కామెంట్లో షేర్ చేయండి. సో ఇది ధ్వజస్తంభం. ఇక్కడ నుంచి మనం ఆలయ దర్శనానికి స్వామివారి గర్భగుడికి ప్రవేశించవచ్చు. భక్తులు ప్రదక్షిణాలు చేస్తున్న భక్తులను కూడా నేను మీకు చూపిస్తున్నాను. సో గోపురం అంతా కూడా మనకి ప్రధాన ఆలయం అంతా కూడా మనకి శిల్పాలతోనే అంతా కూడా నిండి ఉంటుంది. సో ఇక్కడ ప్రసాదాలు ఇచ్చారన్నమాట. ప్రసాదం ఇచ్చే ప్రదేశం ఇది.
సో ఎక్కడ కూడా మనకి ఇక్కడ ఆలయం చుట్టూ కూడా మనకి ఎక్కడ కూడా ఏ రకమైన అదే కాలుష్యం కానీ ఇబ్బంది కానీ అనిపించలేదు. అలాగే ఇక్కడ కీర్తనలు కూడా స్వామివారికి మంటపం దగ్గర కీర్తనలు కూడా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. సో ఈ గోపురం అయితే 160 అడుగులు ఎత్తైన గోపురం అన్నమాట. సో ఇలా చాలా బాగుంది. ఇక్కడ ఎప్పుడు కూడా డ్యూటీలో కూడా పోలీస్ వారిని పెడుతుంటారు. సో వారు కూడా ఇక్కడ డ్యూటీలో మాకు కనబడ్డారన్నమాట. అంటే దర్శనానికి ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా వాళ్ళ దగ్గర ఉండి పంపిస్తున్నారు. సో మేము 50 రూపాయల అంతరాలయ దర్శనం టికెట్ తీసుకుని దర్శనం చాలా సింపుల్గా సులువుగా చేయగలిగాము. సో అప్పుడు మేము వెళ్ళింది పొద్దున్నే కనుక మాకు దర్శనం ఇబ్బంది అవ్వలేదు. సో ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి కదా, అద్భుతంగా ఉన్నాయి కదండి. సో చూస్తే మన కళ్ళు మనమే నమ్మలేము, అంత విభ్రాంతికి లోనవుతాం. అంటే చాలా సంభ్రమాశ్చర్యకి లోనవుతాం. ఎందుకంటే మనం స్థానికంగా చూసి దేవస్థానాలు ఒక ఎత్తు అయితే మనం ఎప్పుడు చూడండి ప్రాచీన కాలం నాటిది కదా ఇది. సుమారు 700 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ దేవస్థానంకి. సో మనం ఇవంతా కూడా సహజసిద్ధమైన కట్టడాలు కదా, శిలల మీద చెక్కబడిన ఈ ఆకృతులు అన్నమాట, కళాఖండాలు. అవి ఎంత బాగున్నాయంటే దగ్గర నుంచి చూశాను, ఆ ఆనందం నా సొంతం చేసుకున్నాను. సో ఇలాంటి శిల్పకళ మనం పుస్తకాల్లోనూ రాజుల కాలంలోనూ ఉన్నాయని వింటాం, కానీ రియల్గా మనంతట మనగా చూసామనుకోండి, ఆ ఆనందమే వేరు. సో ఇంకా దర్శనంకి భక్తులు ఎలా వెళ్తున్నారు అనేది మీకు అది చూడొచ్చు, ఆ వీడియోలో చూపిస్తున్నాను. సో ఈ వసారాలోనే, ఈ ఆవరణలోనే మనకి ఇంకా గుళ్ళు కూడా ఉన్నాయండి. ఇక్కడ గచ్చులు కూడా చాలా నున్నగా ఉన్నాయి. చాలా సులువుగా మనం హ్యాపీగా సంచరించడానికి కూడా అనుకూలంగా ఉంది గుడి. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగదు. గచ్చులు అవి కూడా చాలా బాగున్నాయి. ప్రశాంతమైన వాతావరణంలో మా దర్శనం పూర్తయింది. అండ్ గుడి బయటకు వచ్చాను. సో దర్శనం పూర్తి చేసుకుని బయటకు వచ్చాము. ఇక్కడ యాత్రికులకి మనం రెస్ట్ రూమ్స్ లాగా దేవస్థానం, తిరుపతి దేవస్థానం అండర్లో నడుస్తుందండి ఈ గుడి. సో తిరుపతి దేవస్థానం యాత్రికులు వేచి ఉండే హాల్ అనమాట ఇది. సో ఈ లోపలికి చూపిస్తాను మీకు. ఇది కామన్ హాల్ అని ఇక్కడ ఉంటుంది. ఇందులో ఎవరైనా సరే ఇక్కడ రావచ్చు. అయితే ఇక్కడ సెపరేట్గా విడివిడిగా గదుల్లాగా ఉండవు. ఇదంతా కామన్ హాల్ అన్నమాట. ఇక్కడ ఎవరైనా సరే వాళ్ళ లగేజ్కి అయితే మటుకు పెట్టుకోవడానికి ఇక్కడ ఏం ఉండదు. సో టెంపరీగా ఇక్కడ కాసేపు స్టే చేయొచ్చు. ఫ్రెష్ అవ్వడానికి స్నానం గదులు అన్నీ కూడా ఇక్కడ లోపల ఉంటాయండి, ఇబ్బంది ఏం లేదు. అలాగే వస్తున్నారు చాలామంది, ఇక్కడే ఫ్రెష్ అయ్యి మళ్ళీ దర్శనానికి వెళ్తున్నారు. సో ఇది ఒంటిమిట్ల అన్నప్రసాద కేంద్రం అండి. ఈ కేంద్రానికి దగ్గర అంత లోపలగా దారులు ఉంటాయి. ఎక్కడికైనా అందులోనే నడిచి వెళ్ళే దారులు చాలా సింపుల్, ఈజీగా రీచ్ అవుతాం. చూసారా, ఎక్కడి నుంచో యాత్రికులు వస్తుంటారండి. చెన్నైకి కూడా ఇది దగ్గర అనమాట ఈ గుడి. సో ఒంటిమిట్ట అనేది మనకి కడప చెన్నై హైవేలో ఉంది. సో చెన్నైకి దగ్గర, తిరుపతికి అన్నిటికీ సెంటర్ ఇది. అన్ని ఊర్లకి, శ్రీకాళహస్తికి, గూడూరు, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి, ఇలాగా బెంగళూరు, చెన్నై కూడా చాలా దగ్గర అంట. సో చెన్నై అయితే బాగా దగ్గర. ఇక్కడ దేవస్థానం వారి అన్నప్రసాద హాల్ అండి. ఇక్కడ చాలా రుచిగా తయారు చేసి వడ్డిస్తున్నారు. సో దేవస్థానం వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది ఇది, టీటీడీ ఆధ్వర్యంలో. సో ఇక్కడ పొద్దున అల్పాహారం తీసుకున్నాను. అంత హాయిగా, అంత ఏర్పాట్లో కూడా ఎక్కడ కూడా లోటుపాట్లు లేవండి. మనకి మారు కూడా వడ్డించుకోవచ్చు. మనం పెట్టుకున్నది కాకుండా మళ్ళీ మనం వెళ్తే వేస్తుంటారు. సో మనకి వేస్ట్ చేయకుండా అక్కడ అన్నం పరబ్రహ్మ అని చెప్పి స్లోగన్స్ అన్నీ కూడా పైన అక్కడ కూడా మనం చూస్తాము. సో అంతే, భోజనం ఎక్కడ వృధా చేయకూడదని కాన్సెప్ట్ ఇక్కడ. సో పలహారమైన భోజనం అయినా సరే మనకు తిరిగి వడ్డించుకోవచ్చు. సో అక్కడ కూర్చోవడానికి ఫ్యాన్లు అవి కూడా ఏర్పాటు చేసి ఉంటారు అన్ని వైపులని. సో ఏ ఇబ్బంది ఉండదు, చాలా చక్కగా ఉంది. పరిశుభ్రమైన వాతావరణంలో భక్తులకు ప్రసాద వితరణ జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ పొద్దున్న సెక్షన్లో అయితే టిఫిన్స్, అల్పాహారం, మధ్యాహ్నం భోజనాలు. ఇది మధ్యాహ్నం టైంలో మళ్ళీ భోజనాలు నేను మీకు చూపిస్తున్నాను. సో నేను కూడా ఇక్కడే ప్రసాదం తీసుకున్నానండి. భక్తులు భోజనాలు జరుగుతున్నాయండి మధ్యాహ్నం. సో ఇక్కడి నుంచి సాయంత్రం మళ్ళీ ఇంకోసారి గుడి దగ్గరికి వచ్చానండి.
సో ఈ సాయంత్రం చూడండి ఎంత బాగుందో, ఆహ్లాదకరమైన వాతావరణం కదా. సో చక్కని సాయంత్రం మళ్ళీ నేను తిరిగి గుడిలో మీకు ఎలా ఉందనేది చూపించి ఈ వీడియో అన్ని వివరాలు మీకు అందిస్తానండి. ఇంకా నా ఛానల్ మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటారు కదా, ఇప్పుడు నేను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ఆ వీడియో తాలూకా మెసేజ్ వస్తుందనండి. ఆ మెసేజ్ వల్ల మీకు ఆ వీడియో ఎప్పుడు పెట్టినా తెలుస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసి నాకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు నా వీడియోలు ఎలా అనిపించాయి, ఇంకా ఏ ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు, మీ సజెషన్స్ అవి కూడా నేను తీసుకుంటాను. మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ మీరు కూడా ఇలాగ ఒంటిమిట్ట చూడాలనుకుంటే తప్పకుండా ఆలస్యం లేకుండా వెంటనే వెళ్ళండి. చాలా అద్భుతం కదా. తిరుపతి వెళ్తూ ఇది ప్లాన్ చేసుకోవచ్చు మీరు. సాయంత్రం నేను దర్శనం చేసుకున్నప్పుడు ఫోటో అండి ఇవి. సో ఇది దగ్గర మనం మెరుస్తుంది చూసారా, దీపకాంతుల్లో ఒక పసుపు బంగారు వర్ణం ఛాయల్లో దోపల కాంతులతో ఎంత బాగా ఉందో చూసారా. మంచి ప్రకాశించింది గుడి అంతా కూడాని. ఇది ఉత్తర ద్వారం ఫ్రెండ్స్. ఇది అద్భుతమైన ఇలా ఒంటిమిట్ట లాంటి దేవస్థానాలు మన గుడి. ఇక్కడ నేను ఒకటి విషయం మర్చిపోయాను మీతో చెప్పడం. రాముల వారి కళ్యాణం ఇక్కడ 5వ రోజు జరుగుతుందట ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇది మన శ్రీరామనవమి రోజు కాకుండా శ్రీరామనవమి వెళ్ళిన 5వ రోజు జరుగుతుందండి ఇక్కడ. ఆ రోజు చైత్ర చతుర్దశి రోజట. సో గుడి నుంచి నేను వచ్చేసాను. మళ్ళీ రూమ్కి వచ్చిన తర్వాత చక్కగా వర్షం పడింది ఆ రాత్రి, చల్లగా అనిపించింది. సో ఈ వీడియోని నా ఛానల్ని మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. అండ్ నా ఛానల్ మీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వీడియో కూడా కడప టూర్ ఈ పరిసరాల్లో నేను ఇంకా గుళ్ళు చూసి వచ్చాను. సిద్ధవటం ఫోర్ట్ గురించి నెక్స్ట్ వీడియోలో మీకు వివరిస్తాను. ఆ వీడియో కూడా మీరు చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇలాంటి టూర్స్ తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా చూడండి, ప్లాన్ చేసుకుని విజిట్ చేయండి. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.